ఇంకేంటండి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఏమా ఇంకా స్కెడ్యూల్ అయితే రాలేదండి జేఎన్టీ యూనివర్సిటీ నుంచి, బట్ మ్యాక్సిమం మీకు ఎగ్జామ్స్ అనేవి తొందరలోనే ఉంటాయి. ఆల్రెడీ అఫీషియల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ అనేది అఫీషియల్గా రాకపోయినా. ఏమో తెలిసిందండి, తెలియలేదా? సార్ ఈ మంత్లో ఉంటాయని అన్నారు సార్. ఈ మంత్లో ఉంటాయని అన్నారా? కానీ అఫీషియల్గా ఎస్ మాత్రం సార్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు కదా. యూ కెన్ చెక్ ఇన్ జేఎన్టీ యూనివర్సిటీ ఆల్సో, ఐ మీన్ వెబ్సైట్ ఆల్సో. వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఒకవేళ ఏమన్నా నోటిఫికేషన్ కానీ అన్నీ కూడా. అఫీషియల్గా అయితే మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఏమో ఎవరికైనా తెలుసా అండి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? 1/1 ఈ మంత్ ఎండింగ్ సతీష్కి తెలుసా అండి? లోపు కానీ నిర్ణయించవచ్చు సార్. ఎండింగ్లో సో అందరూ అలా. గుడ్ మార్నింగ్ సార్. కన్ఫర్మ్గా తెలీదు. సరే, 5 minutes అయిపోయింది. డోంట్ వేస్ట్ అవర్ టైం, వి విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, సో దిస్ ఇస్ బిఆర్ క్లాస్ అండి, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్. మన సబ్జెక్ట్ నేమ్ మర్చిపోకుండా రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మనం యూనిట్ 2లో ఉన్నాం. యూనిట్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్ కదా, సో యూనిట్ 2లో ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అండ్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. ఇక్కడ ఉన్నాం మనం, సరేనా? సో ఆల్రెడీ మనం ప్రైమరీ డేటా గురించి కంప్లీట్ చేసుకున్నాం. వాట్ ఈస్ ప్రైమరీ డేటా, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా. అసలు ప్రైమరీ డేటా అంటే ఏంటి? ఏమా అంతే కదా. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా, అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా గురించి ఇక్కడ వరకు తెలుసుకుని ఇక్కడ ఆఫ్ చేసాం, రైట్? డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా దగ్గర ఆఫ్ చేసాం. సో టుడే దే ఆర్ గోయింగ్ టు, yes, anything wrong? Okay, today we are going to discuss about that సెకండరీ డేటా. అసలు సెకండరీ డేటా అంటే ఏంటి? ఆల్రెడీ జనరల్గా అందరికీ తెలిసిందే. మనం ఫస్ట్ సాంగ్స్ వింటున్నారా? సెకండరీ డేటా అంటే ఏంటి? అసలు సెకండరీ డేటా డేటాలో డేటా ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి అన్నది సో ఇక్కడ ఏంటంటే డీటెయిల్గా తెలుసుకుంటాం. వాట్ ఈస్ సెకండరీ డేటా, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా, అండ్ సోర్సెస్ ఏమి ఉంటాయి సెకండరీ డేటాను కలెక్ట్ చేయడానికి, అండ్ ఇంకేంటి అడ్వాంటేజెస్ సెకండరీ డేటా, సెకండరీ డేటా అడ్వాంటేజెస్ ఏముంటాయి, అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా, సెకండరీ డేటా వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది క్లాస్లో చూద్దాం. ఈ వీలైతే ఎవల్యూషన్ ఆఫ్ సెకండరీ డేటా గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సెకండరీ డేటా. అసలు సెకండరీ డేటా అనేది ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా టైప్ కలెక్షన్. ఓకేనా? డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు 2 typesకి డేటాని కలెక్ట్ చేస్తారని డ్యూరింగ్ ద రీసెర్చ్ టైంలో మీరు చూస్ చేసుకున్న రీసెర్చ్ టాపిక్ ఏదైతే ఉందో, సో దానికి తగ్గట్టుగా మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ ద రీసెర్చ్ టైంలో యూ వాంట్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అని అనుకున్నాం కదండి, అందరికీ తెలిసిందే కదా. సో ఇందులో వన్ ఈజ్ ప్రైమరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డేటా అనుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, సెకండరీ డేటా ఈజ్ ద డేటా that has been already collected by and readily available from other sources. సో సెకండరీ డేటా ఎప్పుడు కూడా మనం రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉండే డేటా. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈజీ అప్పుడు అయిపోతుంది. రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉన్న డేటా అంటే ఏంటి? ఆల్రెడీ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో కానీ, లేదంటే న్యూస్ పేపర్స్ కానీ, జర్నల్స్ కానీ, బుక్స్ కానీ, లైబ్రరీస్ నుంచి కానీ, సో ఇలా వచ్చే డేటా అన్నమాట సెకండరీ డేటా అంటే. సో that has been already collected by and readily available from other sources. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ సెకండరీ డేటాకి వచ్చేసరికి. మీకు సెకండరీ డేటా అంటే అర్థం కాలేదనుకోండి, రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉన్న డేటా అని గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, అర్థమైపోతుంది. రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉన్న డేటా అంటే ఏంటి? ప్రైమరీ డేటాని రీడ్ చేయలేమనే కదా, కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది ప్రైమరీ డేటా అనేది. సో సెకండరీ డేటా రీడ్ చేయడానికి అవైలబుల్గా ఉన్నది, ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా, ఆల్రెడీ కలెక్టెడ్ డేటా. ఓకేనా? సో ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా రాసేయచ్చు ఇంకా, సరేనా? when we use statistical methods and method with primary data from another purpose for our purpose, we refer to it as secondary data.
it means that one purpose as primary data is another purpose as secondary data. So that secondary data is data that is being reused. Such data are cheaper and more quickly obtainable than the primary data. These secondary data may be obtained from many sources, including literature, industry surveys, compilations from computerized database and information system, and computerized or mathematical model of environmental purposes ప్రాసెసెస్. సో ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే సెకండరీ డేటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా, ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న డేటా. ఓకేనా, దాన్ని మనం రీడ్ కూడా చేయొచ్చు. రీడ్ చేయడానికి అవైలబుల్ గా ఉన్న డేటా సెకండరీ డేటా అంటారు. సో స్టాటిస్టికల్ మెథడ్ యూజ్ చేసి మీరు ప్రైమరీ డేటాని తీసుకున్నప్పుడు, ఒక పర్పస్ మీద ప్రైమరీ డేటా తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెకండరీ డేటా అని అంటారు. ఓకేనా, ఒక పర్పస్ లో మీరు ఒక ప్రైమరీ డేటా అనే దాన్ని తీసుకుని కలెక్ట్ చేసి పెట్టుకున్నారండి. సో నెక్స్ట్ పర్పస్ లో ఏమవుతుంది, అది సెకండరీ డేటా అవుతుంది. అంటే వేరే యూజ్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది, ప్రైమరీ డేటాని మీరు స్టాటిస్టికల్ మెథడ్ యూజ్ చేసి కలెక్ట్ చేసి పెట్టుకున్న డేటా ఏదైతే ప్రైమరీ డేటా ఉందో అది అనదర్ పర్పస్ లో ఏమైపోతుంది అంటే సెకండరీ డేటా కింద అయిపోతుందన్నమాట. వేరే వాళ్ళు దాన్ని రీచ్ చేయొచ్చు కదా, సో సెకండరీ డేటా అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ మీన్స్ దట్ వన్ పర్పస్ ప్రైమరీ డేటా ఈజ్ అనదర్ పర్పస్ సెకండరీ డేటా. అదే చెప్తున్నాడు, ఒక పర్పస్ మీద రీసెర్చ్ చేసి మీరు ప్రైమరీ డేటా కలెక్ట్ చేసి పెట్టుకున్న డేటా ఏదైతే ఉందో సెకండరీ పర్పస్ లోకి వచ్చేసరికి అది సెకండరీ డేటా అవుతుంది. అంతేనా? సో ప్రజెంట్ మీరు ఏం చేస్తారు, ఒక రీసెర్చ్ చేస్తారు, ఒక రీసెర్చ్ చేసి ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి దాని నుంచి మీరు ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి సర్వేస్ చేసి మీరు డేటా, రకరకాల డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఒక బుక్ లో నోట్ చేసి పెట్టుకున్నారు. ఆ బుక్ వేరే వాళ్ళకి నెక్స్ట్ పర్పస్ కి ఏమవుతుంది, సెకండరీ డేటా అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే కన్ఫ్యూజ్ ఏం లేదండి, చాలా సింపుల్. మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారండి, ప్రైమరీ సోర్స్ ఏంటి, మీకు వెళ్ళి డైరెక్ట్ ఎంప్లాయీస్ ని ఇంటర్వ్యూ చేయడం కానీ, సర్వే చేయడం కానీ, అలా క్వశ్చనర్ ఇవ్వడం ద్వారా కానీ మీరు ఏం చేస్తారు, డేటా అనే దాన్ని కలెక్ట్ చేసుకుంటారు, ఒక బుక్ లో వచ్చేసి పెట్టుకుంటారు. సో ఆ బుక్ నెక్స్ట్ పర్పస్ కి ఏమవుతుంది, వేరే వాళ్ళకి, అది సెకండరీ డేటా అవుతుంది. ఇక్కడ సెకండరీ డేటా అంటే ఏంటి, ఓకేనా? సో ఇక్కడ చెప్పే పాయింట్ అదే. ఇట్ మీన్స్ దట్ వన్ పర్పస్ ప్రైమరీ డేటా ఈజ్ అనదర్ పర్పస్ సెకండరీ డేటా. ఓకేనా? సో ద సెకండరీ డేటా ఈజ్ డేటా దట్ ఈస్ బీయింగ్ ఈజీలీ యూజ్డ్. సో సెకండరీ డేటాని మనం ఏం చేయొచ్చు, మళ్ళీ కావాలి. సచ్ డేటా ఆర్ చీపర్ అండ్ మోర్ క్విక్లీ అబ్టైన్డ్ దెన్ ద ప్రైమరీ డేటా. సెకండరీ డేటా మీరు ఫస్ట్ ప్రైమరీ డేటాతో కంపేర్ చేసుకుంటే సెకండరీ డేటా అనేది తొందరగా మీకు దొరుకుతుంది. ఓకేనా, తొందరగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్రైమరీ డేటాతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చీప్, ఐ మీన్ అంటే తక్కువ రేటుకి, మీకు తక్కువ కాస్ట్కే మీకు డేటా అనేది అవైలబుల్గా మీకు దొరుకుతుంది. ఓకేనా, కంపేర్ విత్ ద ప్రైమరీ డేటా. ఎందుకు సెకండరీ డేటా చీపర్, ఎవరైనా చెప్పగలరండి? ఆల్రెడీ పాయింట్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశారు. లాస్ట్ క్లాస్లో వచ్చింది, అడ్వాంటేజెస్లో వచ్చింది. అడ్వాంటేజెస్ కాదు, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో వచ్చింది పాయింట్. వై ప్రైమరీ డేటా ఈజ్ టూ మచ్, ఐ మీన్ కాస్ట్లీ కంపేర్ విత్ ద సెకండరీ డేటా. ఎందుకు సెకండరీ డేటా అనేది కంపేర్ విత్ ప్రైమరీ డేటా? ఈ పాయింట్ చెప్తే మీరు క్లాస్ ఫాలో అవుతున్నట్టు అర్థం అవుతున్నట్టు, మీరు ఏం చెప్పకపోతే మీరు ఏం వినట్లేదు, నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. ఏమా ఎవరైనా సరే, ఎవరో ఒకరు చెప్పండి, ఎవరు చెప్పినా పర్వాలేదు. వై సెకండరీ డేటా ఈజ్ చీపర్? ఎందుకు సెకండరీ డేటా అనేది కొంచెం చీప్గా మనకి అవైలబుల్గా ఉంటుంది, ప్రైమరీ డేటా ఎందుకు అంత కాస్ట్? ఆల్రెడీ ప్రైమరీ డేటా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డిసడ్వాంటేజెస్లో వచ్చిన ఒక పాయింట్ అది. అంటే ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు, ఎవ్వరు క్లాస్ వినట్లేదు, అంతేనండి? సతీష్ మీరు చెప్పండి.
హలో, మా స్టూడెంట్స్ అందరూ ఉన్నారా? ఏమైపోయారు? సార్ సెకండరీ డేటా ఎందుకమ్మా అంత చీపు? చెప్పండి అమ్మా. సెకండరీ డేటా రీసెర్చ్కి ప్రైమరీగా తీసుకోవాల్సి ఉండదు సార్. ఆల్రెడీ ప్రైమరీ ఉంది కాబట్టి దాని కంటిన్యూషనే కాబట్టి సెకండరీ డేటా అంత కష్టంగా ఉందని అనుకుంటున్నాను సార్ నేను. కాదండి, పాయింట్ అది కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రీసెర్చ్కి ప్రైమరీ డేటా కావాలి, సెకండరీ డేటా కావాలి, ఓకేనా? అది ఒక పాయింట్. ఇక్కడ నేను రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే రెండు డేటాలు కలెక్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది మీకు ఖర్చు అవుతుంది. సెకండరీ డేటా మీకు సెర్చ్ చేసేటప్పుడు వెరీ చీప్గా మీకు దొరికేస్తుంది. కానీ ప్రైమరీ డేటా కలెక్ట్ చేసేటప్పుడు మీకు ఎందుకు ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది? ఇట్ ఈస్ చీపర్. ప్రైమరీ డేటాలో సరే సార్, ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రైమరీ డేటా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిసడ్వాంటేజెస్ లో ప్రైమరీ డేటా కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ సెకండరీ డేటా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నాడు? సచ్ డేటా ఆర్ చీపర్ అండ్ మోర్ క్విక్లీ అబ్టైనబుల్ దెన్ ద ప్రైమరీ డేటా. సెకండరీ డేటా రీయూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ప్రైమరీ డేటా అన్నది కలెక్ట్ చేసుకునేటప్పుడు దాని సెకండరీ డేటాలో రీయూజ్ చేసుకుంటాం కదా సార్, అందువల్ల చీపర్ అనుకుంటాను సార్. రీయూజ్ చేసుకుంటా, అందువల్ల చీపర్. కరెక్టే. సెకండరీ డేటా చెప్పండి అమ్మా, చెప్పండి. అవైలబుల్ గా ఉంటుంది సార్ ఆల్రెడీ. సో ప్రైమరీ డేటా అనాలిసిస్ చేయాలి సార్. సెకండరీ డేటా అయితే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నదాన్ని యూజ్ చేసుకుని దాన్ని చూసుకుని మనం ఏమైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం చూసుకుంటాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైమరీ డేటా అయితే ఓకే, మీరు చెప్పాలనుకోండి ప్రైమరీ డేటా అయితే అవైలబుల్గా ఉండదు. దాన్ని మనం ఏం చేయాలి? సర్వే చేయాలి, లేదంటే రీసెర్చ్ చేయాలి, ఇంటర్వ్యూస్ చేసి క్వశ్చనర్ జనరేట్ చేసి క్వశ్చనర్ ద్వారా అలాగా డేటా అనేది కలెక్ట్ చేయాలి. ప్రైస్ అవుతుంది. సెకండరీ డేటా ఏంటంటే ఆల్రెడీ కలెక్టెడ్ డేటా ఉంటుంది, రీడ్లీ అవైలబుల్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం రీయూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండరీ డేటా చీపర్గా అవైలబుల్గా క్విక్గా మనకి అవైలబుల్గా ఉంటుంది, దొరుకుతుంది. అంతే కదండి? వెరీ గుడ్. మీరు క్లాస్ ఫాలో అవుతున్నారండి అందరూ. వెరీ గుడ్. సతీష్ గారు మీరేం మాట్లాడితే ఇంకెవరున్నారు మన క్లాస్లో? ఎవరు మాట్లాడట్లేదు, ఇద్దరు చెప్పారు అంతే. అలేఖ్య, దీపిక, రమాదేవి, ధన్ రెడ్డి, ధన్ కుమార్, జయకృష్ణ, హసీనా. ఏమా మిగతా వాళ్ళకి క్లాస్ వద్దండి, ఎవరు మాట్లాడట్లేదు? పావని మీరున్నారా? మాట్లాడట్లేదు. ప్రవళిక సార్, నానిగారు చెప్పండి సార్. నానిగారు చెప్పండి. ఒకసారి ట్రై అయ్యాను సార్. క్వశ్చన్ రిపీట్ అయినా? ఓకే, సో నో ప్రాబ్లం, ఆల్రెడీ ఆన్సర్ వస్తుంది కదండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా. ఓకే సార్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి అమ్మా, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా. అసలు సెకండరీ డేటా వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, ఇట్ కెన్ బి లెస్ వాలిడ్ బట్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈజ్ స్టిల్ దేర్. ఓకే, ఈ సెకండరీ డేటా అనేది మనకి చీప్గా దొరుకుతుంది అండ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న డేటాను మనం యూజ్ చేసుకుంటున్నాం. బట్ కంపేర్ విత్ ద ఫస్ట్ ప్రైమరీ డేటా ఎంత ఇంపార్టెంటో సెకండరీ డేటా కూడా చాలా ఇంపార్టెంటే.
sometimes it is difficult to obtain primary data. కొన్ని సార్లు మనం ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫికల్టీస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. మేబీ పర్సన్స్ అనే వాళ్ళు అవైలబుల్గా ఉండకపోవడం వల్ల, లేకపోతే కాస్ట్ ఎక్కువైపోతుందనో, అలాంటి టైంలో కొన్ని సిచ్యువేషన్స్లో sometimes it is difficult to obtain primary data కలెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. In their cases getting information from secondary sources is easier and possible. అలాంటి టైంలో సెకండరీ డేటా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే మీరు రీసెర్చ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట. సెకండరీ డేటా అనేది కూడా ఇంపార్టెంటే. Sometimes primary data does not exist. In such situations one has to confine the research on secondary data. Sometimes primary data is present but the respondents are not willing to reveal it. In such cases two secondary data can suffice. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొన్ని సార్లు మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి, సర్వే చేస్తున్నప్పుడు అంటే యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ టు దట్ ఎంప్లాయీస్, రైట్? ఎంప్లాయీస్ మీరు క్వశ్చన్ అడిగి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకుని మీరు సర్వే రిపోర్ట్ అనేది చేస్తారు కదండి. సో అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ టు దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఏంటంటే వాళ్ళు రివీల్ చేయరు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు రివీల్ సీక్రెట్స్ ఆఫ్ దట్ కంపెనీ ఆర్ సంథింగ్ ఎల్స్. కొన్ని సార్లు ఏంటంటే దే వోంట్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్. అలాంటి టైంలో ఏమవుతుంది, మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆన్సర్స్ చెప్పకపోతే వాళ్ళు రెడీగా లేరు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో అలాంటప్పుడు మీరు సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు మీకు కోఆపరేట్ చేయలేదనుకోండి, మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎక్కువగా సెకండరీ డేటా మీద ఆధారపడతారు అన్నమాట. ఓకేనా? సో దట్స్ వై సెకండరీ డేటా ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకేనా? and there is importance of secondary data is there. And for example, if the researcher is on the psychology of transsexuals, first it is difficult to find out transsexuals, and secondary they may not be willing to give information you want for your research. So you can collect data from books or other published sources. ఓకేనా? ఒకవేళ ట్రాన్సెక్సువల్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి డేటా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటి టైంలో కొంతమంది ఏంటంటే ఇంకా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే దే వోంట్ బి విల్లింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అలాంటి టైం కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా. సెకండరీ డేటా తక్కువగా వచ్చిందని, లేదంటే ఓన్లీ రీయూజబుల్ డేటా బుక్స్ మీద వచ్చిందని చెప్పి మనం దాన్ని తక్కువగా చూడటానికి లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో డిపెండెడ్ అపాన్ యువర్ టాపిక్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి ఏం చెప్పాడు, కాలేజ్ ఆఫ్ ట్రాన్సెక్చువల్స్. ఓకేనా? సో అలాంటి టాపిక్స్ ఏదైనా ఉన్నప్పుడు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అలాంటి టాపిక్స్ మీద ఆపోజిట్ రీసెర్చ్ చేయాలనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో దే వోంట్ బి విల్లింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో అలాంటిటప్పుడు ఏమవుతుంది, మీకు యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ దట్ సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే ఏంటమ్మా, ఫ్రమ్ బుక్స్ ఆర్ అదర్ పబ్లిష్డ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అయ్యి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని మీరు రీసెర్చ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా. సెకండరీ డేటాని మీరు ఎలా కలెక్ట్ చేస్తారు? వాట్ ఆర్ ద సోర్సెస్ యూ హ్యావ్? ఫస్ట్ చూడండి, పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్. First one, books, journals, magazines, newspapers, published electronic sources, e-journals, general website, weblog, unpublished personal records, diaries, letters, government records, public sector records. Okay na? These are the sources of secondary data. One by one చూద్దాం. అసలు secondary data sources చూడండి. పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్ అంటే మనకి వర్డ్ని బట్టి మనకు అర్థమవుతుంది. పబ్లిష్ చేసింది, ప్రింటెడ్ చేసి ప్రింట్ చేసి పబ్లిక్లోకి వదిలింది మాట అని అర్థం జనరల్గా. పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్ అంటే తెలుసు కదా. దేర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ పబ్లిక్ ప్రింటెడ్ సోర్సెస్. దేర్ credibility depends on many factors. For example, on the writer, publishing company, and time and date when published.
new sources are preferred and old sources should be avoided as new technology and researchers bring new facts into light. కొంతమంది పబ్లిషర్స్ ఉంటారండి, లైక్ వేరే ఏదన్నా స్పెషల్ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ, లేదంటే ఎక్కువ రిప్యుటేషన్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు, కొన్ని బుక్స్ రాసి పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏమైనా పాలిటిక్స్ రిలేటెడ్ ఏదైనా కానీ చేస్తారు. Okay. I'm sorry, I got a call. 1 minute. Just one. సో ఓకేనా, అలాగా సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు రైట్ ద బుక్ అండ్ దే ఆర్ గోయింగ్ టు పబ్లిష్ ద బుక్. ఆఫ్టర్ ప్రింటింగ్ దే ఆర్ గోయింగ్ టు పబ్లిష్ ద బుక్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫేమస్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో, సో అలాంటి వాళ్ళు బుక్స్ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. లేదంటే పబ్లిక్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు కొన్ని బుక్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు, రిలీజ్ చేశారు. సో అలాంటి టైంలో వాళ్ళు ఆ బుక్స్ కొనడానికి చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే టైం, డేట్. ఓకేనా, సో ఇక్కడ అదే చెప్తున్నాడండి, దేర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ పబ్లిష్ ప్రింటెడ్ సోర్సెస్, దేర్ క్రెడిబిలిటీ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళ క్రెడిబిలిటీ పబ్లిష్ బుక్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, వాళ్ళ క్రెడిబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎప్పుడు రాస్తున్నారు, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఏ కంపెనీ పబ్లిష్ చేస్తుంది, అండ్ టైం, డేట్, ఎప్పుడు పబ్లిష్ చేస్తుంది. సో వీటి మీద అండ్ ఏ టైప్ ఆఫ్ సోర్సెస్ మీద వాళ్ళు బుక్స్ అనేవి ప్రింట్ చేశారు. ఓకేనా, ఏ సోర్సెస్ మీద ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు, ఓల్డ్ సోర్సెస్ ఏదైనా ఉందా, ఓల్డ్ సోర్సెస్ మీద ప్రిఫర్ చేస్తున్నారా, లేదంటే ఓల్డ్ సోర్సెస్ ని అరేంజ్ చేసి ఓన్లీ న్యూ సోర్స్ మీదే వాళ్ళు బుక్స్ అనేవి రాస్తున్నారా. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. వీటి క్రెడిబిలిటీ మీద డిపెండ్ అయ్యే బుక్స్ అనేవి ప్రింట్ చేస్తూ ఉంటారు, పబ్లిష్ చేస్తూ ఉంటారు. బుక్స్ అనేవి ఎక్కువగా సేల్స్ అవుతూ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ పబ్లిష్ ప్రింటెడ్ సోర్సెస్ అంటే అర్థమైంది కదండి. Their credibility depends on many factors. For example, on the right company and time and date when published. New sources are preferred and old sources should be avoided as new technology and researchers brings new facts into light. So, ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎవరు రైటర్, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఏ కంపెనీ పబ్లిష్ చేస్తుంది, ఎవరు బుక్ అనేది ఎవరు దాన్ని రాస్తున్నారు, బుక్స్ అనే దాన్ని ఎవరు రాస్తున్నారు, ఓకేనా, ఏ టైంలో పబ్లిష్ అవుతుంది, ఏ డేట్కి పబ్లిష్ అవుతుంది. సో ఇలాంటివి కూడా కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వీటిని మేజర్గా తీసుకుని ఈ బుక్స్ అనే వాటిని రిఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాని ఆ బుక్ యొక్క దాన్ని ఏమంటారు విలువ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉన్నారండి, నార్మల్ ఒక ఆథర్, నార్మల్ కామన్ పీపుల్ ఒక ఆథర్ ఉన్నాడు. ఇతను రాసిన బుక్లో ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పటికీ ఎవరైనా సెలబ్రిటీ రాసిన బుక్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందులో మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఆ సెలబ్రిటీ యొక్క తను ఏంటారు దాన్ని తెలుగులో, ఆ సెలబ్రిటీకి ఉండే క్రేజ్ని డిపెండ్ చేసుకుని ఆ బుక్ అనేది సేల్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడవలసింది ఏంటి, వాట్ ఈస్ దట్ క్రెడిబిలిటీ. ఇక్కడ క్రెడిబిలిటీ ఏమవుతుందంటే ఆ సెలబ్రిటీ రైటర్ ఎవరైతే ఉన్నారో సో ఓకేనా, వాళ్ళని బేస్ చేసుకుని ఆ బుక్ అనేది పబ్లిష్ అవుతూ ఉంటుంది. మనం కూడా ఆ బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి చాలా మంది, ఇప్పుడు మనకి ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు దాని కింద సో మెనీ ఆథర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్ బుక్కే ఉంది, సిలబస్ బుక్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, కింద 3, 4, 5 ఆథర్స్ ఉంటాయి. అన్నీ ఆ సబ్జెక్ట్ని రిఫర్ చేస్తూనే ఉంటాయి, ఆ సబ్జెక్ట్ గురించే రిఫర్ చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, అన్ని ఆథర్స్ తీసుకుంటామండి, తీసుకోం. ఏ బుక్ ఈజీగా ఉంది, ఏ బుక్ ఎక్కువగా మనకి చదువుకుంటే అర్థం అయ్యేలా ఉంది, సో ఆ ఆథర్ని బేస్ చేసుకుని మనం ఆ బుక్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ క్రెడిబిలిటీ అనే దానికి ఇస్తారనమాట, ఆథర్కి, ఎవరైతే రాస్తున్నారు ఆథర్కి ఇస్తారనమాట. పబ్లిష్డ్ ప్రింటెడ్ సోర్సెస్ అంటే ఇది, ఎవరైతే మనకి తెలిసిన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే తెలిసిన కంపెనీస్ ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో పబ్లిష్ చేస్తున్నాయో ఆ బుక్స్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. అండ్ బుక్స్ ఆర్ అవైలబుల్ టుడే ఆన్ యూ వాంట్ టు రీసెర్చ్, ఏదైనా రీసెర్చ్ చేయాలని సరే, nowadays so many books are there in the market, so many books are, okay na, you can easily go through that book and you can gain the knowledge from that book regarding your research. Okay na, the use of book starts before even you have selected the topic. After selection of the topic, books provide insight on how much work has already been done on the same topic, and you can prepare literature review. సెలెక్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ ద టాపిక్ ఫస్ట్ టాపిక్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుని త్రూ ద బుక్ని మీరు రీడ్ చేస్తూ మీరు ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మీరు గెయిన్. ఓకేనా, ఇక్కడ అదే చెప్తున్నాడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు select the topic. Selection of the topic, books provides insights on how much work has already been done on the same topic, and you can prepare your literature review. ఓకేనా, ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం కదండి మనం, టాపిక్ చేసిన తర్వాత అప్పుడు సెకండరీ డేటాకి వస్తాం, ప్రైమరీ డేటా అయిపోయిన తర్వాత. ఇక్కడ బుక్స్ దగ్గర నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్ మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనే దాన్ని తీసుకోవచ్చు. జర్నల్స్, periodicals. Journals and periodicals are become more important as far as data collection is concerned. The reason is that journals provides up-to-date information which at times books cannot. And secondly, journals can give information on the very specific topic on which you are researching, rather talking about more general topic. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీకే బుక్స్ తీసుకుంటారండి, జర్నల్స్ బయట అమ్ముతారు కదా, టైమ్ ఇండియా టుడే లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సంథింగ్ బుక్స్, కొన్ని బుక్స్ ఉన్నాయి దేనికి, ఎస్పెషల్లీ జీకేకి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరికైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. కాకినాడలో బుక్ స్టాల్స్లో అమ్ముతాడు జీకే బుక్స్ అని చెప్పేసి, టైమ్స్ ఆఫ్ ఇండియానా ఏదో బుక్ ఉంటుంది. సో అందులో ఏంటంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. బుక్ అనేది ఓల్డ్ బుక్ ఓల్డ్ ఇన్ఫర్మేషనే కాకుండా కొత్తగా ఏమైనా చేంజెస్ జరిగినా మన పాలిటిక్స్ వైజ్గా కానీ లేదంటే ఏమైనా అవార్డ్స్ కానీ ఇలాంటివి ఏం జరిగినా సరే అందులో అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఆ బుక్స్ ని ప్రిపేర్ చేయడం, ఆ జర్నల్స్ ని ప్రిఫర్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా. సో magazines, newspapers. Magazines are also effective but not very reliable. Newspapers on the other hand is more, and in some cases the information can only be obtained from newspapers and the case of some political studies. ఓకేనా, మ్యాగజైన్స్తో కంపేర్ చేసుకుంటే న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి మీకు ఎక్కువ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది రిగార్డింగ్ సమ్ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ స్టడీస్ కానీ లేదంటే ఎనీ అదర్ ఇష్యూస్, పొలిటికల్ స్టడీస్ కానీ లేదంటే జీకే వైజ్గా కానీ
సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మ్యాగజైన్స్ తో కంపేర్ చేసుకుంటే న్యూస్ పేపర్లో ఇప్పుడు కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. పబ్లిష్డ్ ఎలక్ట్రానిక్ సోర్సెస్ is becoming more advanced, fast, and reachable to the masses. It has been seen the information that is not available in printed form is available on internet. So ఇది ఎలక్ట్రానిక్ సోర్సెస్ అంటే ఏంటంటే జనరల్గా మీరు సోషల్ మీడియాస్ నుంచి కానీ ఏవైనా లైక్ మొబైల్స్లో ఇన్ఫర్మేషన్ రావడం కానీ, సో ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ చేయకుండా సో ఎలక్ట్రానిక్ సోర్సెస్ని యూజ్ చేసుకుని వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా పబ్లిష్ చేసిన దాని నుంచి మన ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా ప్రింటెడ్ దానికంటే ఎలక్ట్రానిక్ సోర్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రింట్ చేసి పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఆ డేటా పబ్లిష్ చేయాలనుకున్నది ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది పబ్లిక్కి రీచ్ అవ్వడానికి అంటే పర్టికులర్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి చాలా చాలా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. బట్ ఎలక్ట్రానిక్ సోర్సెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా అడ్వాన్స్గా ఓకేనా రీచ్ అవుతుంది అన్నమాట మెసేజ్. ఓకే, దట్స్ వై దే ఆర్ యూజింగ్ దట్ ఎలక్ట్రానిక్ సోర్సెస్ ఫర్ పబ్లిషింగ్. ఓకే, it has been seen that much information that is not available printed form is available on internet. ప్రింట్ చేసి జర్నల్ కొన్ని ఇంపార్టెంట్ పబ్లిషర్స్ సో అలాంటివి ఏంటంటే సోర్సెస్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి మాత్రం అవైలబుల్గా ఇంటర్నెట్లో ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్ ద ప్రింట్అవుట్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఇన్ ద పాస్ట్ ద credibility of internet was questionable, but today ఏంటంటే ఇంటర్నెట్ లో పబ్లిష్ చేస్తున్నారంటే చాలా మంది ఇంటర్నెట్ సోర్స్ అనేది ఇంటర్నెట్ వాళ్ళకి అవైలబుల్ గా లేకపోవడం వల్ల పోయేవారు చదవలేకపోయేవారు. బట్ నవేడేస్ అలాంటి టైంలో ఏంటంటే ఇంటర్నెట్ లో పబ్లిష్ చేశారా ఓకే పీపుల్కి ఏంటంటే క్వశ్చనబుల్ గా ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ లో పబ్లిష్ చేస్తే మనం ఎలా చదువుతాం మరి అని. బట్ నవేడేస్ ఇట్స్ సింపుల్, అందరికీ మొబైల్స్ ఉన్నాయి, అందరికీ ల్యాప్టాప్స్ ఉన్నాయి, సో అందరూ ఈజీగా దాన్ని చదవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ ప్రింట్ అవుట్. ద రీజన్ ఈజ్ దట్ ఇన్ ద పాస్ట్ జర్నల్స్ అండ్ బుక్స్ వేర్ seldom published on internet, but today almost every journal and books is available online. Some are free and for others you have to pay the price. కొన్ని బుక్స్ కొన్ని జర్నల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నెట్లో అన్ని ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్. అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా యూజ్ చేసుకుని ఎలక్ట్రానిక్ సోర్సెస్ యూజ్ చేసుకుని అందరూ కూడా ఇంటర్నెట్లోనే పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ ఆర్టికల్స్ అనేవి. బట్ అన్ని ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నప్పటికీ కొన్ని వాటికి వీ నీడ్ టు పే, కొన్ని మాత్రం ఫ్రీగా దొరుకుతాయి మనం. E-journals are more commonly available than printed journals. Latest journals are difficult to retrieve without subscription to, but if your university has an e-library, you can view any journal, print it and those that are not available, you can make an order from them. So e-journals అనేవి నార్మల్గా ప్రింట్ తీసి మీకు అవైలబుల్గా కొన్ని జర్నల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు, కానీ ప్రతిదీ కూడా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది. కామన్గా ఇది ఇప్పుడు చాలా కామన్ అండి, ప్రతి జర్నల్ కూడా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది. కానీ కొన్ని జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటి పాపులేషన్ బేస్ చేసుకుని అన్ని జర్నల్స్కి అవైలబుల్గా ఫ్రీగా యాక్సెస్ చేయడానికి ఉండదు. సో అలా ఫ్రీగా యాక్సెస్ చేయలేనివన్నీ కూడా మీ లైబ్రరీలో యూ క్యాన్ వ్యూ ఎనీ జర్నల్ విత్ నో కాస్ట్. ఓకేనా, ఈ లైబ్రరీస్ ఉంటాయి. ఈ లైబ్రరీస్ ఉన్నప్పుడు మనకి కూడా మన కాలేజ్లో లైబ్రరీ ఉందండి. సో ఈ లైబ్రరీలో ఏంటంటే ఆల్రెడీ సమ్ అమౌంట్ అనేది పే చేస్తారు అనమాట జర్నల్స్కి, ఎవ్రీ మంత్ వచ్చే జర్నల్స్కి లేదంటే ఎవ్రీ వీక్ వచ్చే జర్నల్స్కి. సో అలా వచ్చే జర్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ లైబ్రరీలో మనం ఫ్రీగా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ జర్నల్స్ వల్ల కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని గ్యాదర్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెకండరీ సోర్స్. ఇంకేమన్నా చూడండమ్మా, జనరల్ వెబ్సైట్స్, వెబ్లాగ్స్. ఓకే, సో వెబ్సైట్ కి వెబ్లాగ్ కి డిఫరెన్స్ తెలుసండి?
వెబ్సైట్ అంటే ఏంటి? జనరల్గా ఒక వెబ్సైట్ అంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయండి వెబ్సైట్లు. ఏంటమ్మా ఏదో చెప్పారు? ఏదో చెప్పారండి, చెప్పండి, మళ్ళీ చెప్పండి, సరిగ్గా వినిపించలేదు. ఒకసారి చూడండి అమ్మా, జనరల్ వెబ్సైట్ అంటే ఏంటంటే జనరల్గా వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తారు చూడండి, జనరల్లీ వెబ్సైట్స్ డు నాట్ కంటైన్ వెరీ రిలయబుల్ ఇన్ఫర్మేషన్, సో their content should be checked for the reliability before quoting from them. సో కొన్ని జనరల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో చాలా వెబ్సైట్స్ అనేవి ఫేక్ అనేవి ఉంటాయి. ఇందులో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా బట్ కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆథరైజ్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం మనం రిలయబుల్గా ఉంటాం. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సరేనా? అండ్ వెబ్లాగ్ వచ్చేసరికి చూడండి, వెబ్లాగ్స్ ఆర్ ఆల్సో బికమింగ్ కామన్. దే ఆర్ యాక్చువల్లీ డైరీస్ రిటన్ బై డిఫరెంట్ పీపుల్. These diaries are as reliable to use as personal written diaries. So వెబ్లాగ్స్ వచ్చేసరికి ఇక్కడ వెబ్సైట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. వెబ్లాగ్స్ అనేవి బ్లాగ్స్ అన్నమాట. ఓకేనా? సమ్ బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. వాడు బ్లాగ్స్ అనేవి క్రియేట్ చేసి అందులో టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని అరేంజ్ చేస్తారన్నమాట. ఎలాగా దీన్ని ఏమంటారు, క్రోనలాజికల్ ఆర్డర్లో కానీ లేదంటే ఫస్ట్ స్టార్టెడ్ అపీరింగ్లో కానీ బ్లాగ్స్ అనేవి అరేంజ్ చేస్తారు. ఓకేనా? దీనికి సమ్ సాఫ్ట్వేర్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్లాగ్ అండ్ వెబ్సైట్. అండ్ unpublished personal records. Some unpublished data may also be useful in some cases. So ఏంటంటే పర్సనల్ రికార్డ్స్ అంటే ఏంటంటే మనం ఏమనుకున్న పర్సనల్ రికార్డ్స్ అంటే డైరీస్ మెయింటైన్ చేస్తారు కదా. సో అది కూడా పర్సనల్ రికార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆల్రెడీ రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నారండి, ఎవరు? మార్క్ జుకర్బర్గ్ డైరీ రాస్తారంట, తెలుసా మీకు? ఒక జర్నల్ ఎందులో కానీ పబ్లిష్ చేస్తారు. ఆ డైరీ మీకు ఒకవేళ బయటకు వస్తే ఆ డైరీని ఎలా చూస్తారు అందరూ కూడా? ఇట్స్ టూ మచ్ వాల్యుబుల్. ఒకవేళ బయటికి అలాంటి పర్సన్స్ డైరీస్ అనేవి బయటకు వస్తే అవి ఏమవుతాయి ఆ డైరీస్ అనేవి? ఇప్పుడు మీరు నేను డైరీ రాస్తామండి, మన డైరీ బయటకు వచ్చేదానికి ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరో పట్టించుకోరు. అలాంటి సెలబ్రిటీస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ డైరీస్ అనేవి బయటకు వచ్చాయి అనుకోండి, ఆ డైరీని ఎలా చూస్తారు వాళ్ళు? ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ అండ్ దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట. దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్ డైరీస్. ఓకే, బికాస్ ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్. ఓకే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అండ్ ఇట్స్ మోస్ట్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగా అన్పబ్లిష్డ్ పర్సనల్ రికార్డ్స్ అంటే కొంతమంది ఎవరైతే పర్సనల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో అలాంటి రికార్డ్స్ అనేవి కూడా పబ్లిష్ చేయరు కొంతమంది. సో ఇలాంటి పబ్లిష్ చేయని వాటిని అన్పబ్లిష్డ్ పర్సనల్ రికార్డ్స్ అంటారన్నమాట. ఇలాంటి అన్పబ్లిష్డ్ రికార్డ్స్ కూడా కొన్నిసార్లు యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, డైరీస్ అంటే అందరికీ తెలిసింది కదా. సో లెటర్స్ లైక్ డైరీస్ ఆర్ ఆల్సో ఏ రిచ్ సోర్సెస్ బట్ షుడ్ బి చెక్డ్ ఫర్ దేర్ రిలయబిలిటీ బిఫోర్ యూజింగ్ దెమ్. ఓకేనా? లెటర్స్తో పాటు డైరీస్ కూడా అనేవి చాలా చాలా మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ. ఓకేనా? సో ఈ లెటర్స్ ఏమైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకుని కూడా మనం ఇన్ఫర్మేషన్ అనే దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మార్కెటింగ్, మేనేజ్మెంట్,
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ రీసెర్చెస్ లైక్ సెన్సస్ డేటా ఉంటుంది కదండి, సెన్సస్ చూపిస్తుంటారు కదా మనకి ఎర్లీ మార్నింగ్. హెల్త్ రికార్డ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రికార్డ్స్, పాపులేషన్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డ్స్ లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ పబ్లిక్ సెక్టర్ రికార్డ్స్, ఎన్జిఓ సర్వీస్ డేటా. ఎన్జిఓ సర్వీస్ డేటా అంటే ఏంటి? నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషనల్స్ ఉంటాయి కదండి, సో వాటి నుంచి వచ్చే డేటా, కలెక్ట్ చేసిన డేటా. అదర్ ప్రైవేట్ కంపెనీస్ రికార్డ్స్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకునే డేటా పబ్లిక్ సెక్టర్ రికార్డ్స్ అంటే. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా. ఓకేనా? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? పబ్లిష్ ప్రింటెడ్ సోర్సెస్, బుక్, జర్నల్స్, magazines, newspapers, sources, e-journals, general websites, weblogs, unpublished personal records, diaries, letters, government records, and public sector records. So next one, disadvantages of secondary data. Secondary data వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ ఆఫ్ యాక్సెస్. మనం ఆ డేటాని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లో కాస్ట్ టు అక్వైర్. దాన్ని సొంతం చేసుకోవడానికి, మనం చదవడానికి మనం పెట్టే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లారిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్స్. సో ఒకవేళ మనకి డ్యూరింగ్ ద రీసెర్చ్ టైంలో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మన ఈ సెకండరీ డేటాలో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, డేటా అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ డేటాని కంపేర్ చేసుకొని మనం క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. మే ఆన్సర్ రీసెర్చ్ క్వశ్చన్స్, ఆల్రెడీ ఆన్సర్ చేసి ఉంటాయి చాలా క్వశ్చన్స్ అనేవి కూడా. సో మే షో డిఫికల్టీస్ ఇన్ కండక్టింగ్ ప్రైమరీ రీసెర్చ్. ప్రైమరీ రీసెర్చ్ లో ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా వస్తే సెకండరీ డేటాలో మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మీకు తెలిసినవే కదా, ఈజీ ఆఫ్ యాక్సెస్, కాస్ట్ రిక్వైర్డ్, క్లారిఫికేషన్ రీసెర్చ్ క్వశ్చన్స్, మే ఆన్సర్ రీసెర్చ్ క్వశ్చన్ అంటే అక్కడ తెలిసిందే కదండి. లాస్ట్ చూద్దాం, మే షో డిఫికల్టీస్ ఇన్ కండక్టింగ్ ఈజీగా ఉంటుందండి, ఒకసారి చూడండి మీరు. మే షో డిఫికల్టీస్ ఇన్ కండక్టింగ్ ప్రైమరీ రీసెర్చ్. ఇన్ of secondary research includes details of how the information was collected. This may include information in the procedures used in data collection and difficulties encountered in conducting the primary research. Therefore, the detailed difficulties may pursue the researchers to decide that the potential information obtained is now worth the potential difficulties in conducting the research. So ఇక్కడ ఏం చెప్తున్నానంటే డిఫికల్టీస్ ఏమైతే ఉంటాయో కండక్టింగ్ ప్రైమరీ రీసెర్చ్ లో, సో అవన్నీ కూడా మనం త్రూ ద సెకండరీ డేటా యూజ్ చేసుకుని మనం అవి ఈజీగా సాల్వ్ చేసిమంటాం. ద ఆర్గనైజేషన్ ఆఫ్ సెకండరీ రీసెర్చ్ ఇన్క్లూడ్స్ డీటెయిల్స్ ఆఫ్ హౌ ద ఇన్ఫర్మేషన్ వాస్ కలెక్టెడ్. సో సెకండరీ డేటాలో మన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా కలెక్ట్ చేశారో మనకి చూపిస్తారు, తెలుస్తుంది. ఓకే, సో ఇందులో ఇంకేం ఇన్క్లూడ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ యూజ్డ్ ఇన్ డేటా కలెక్షన్ అండ్ డిఫికల్టీస్ ఎన్కౌంటర్డ్ ఇన్ కండక్టింగ్ ద ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయి, మనం దేనికి ఎన్కౌంటర్ చేశాడు, ఓకేనా, ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు, డిఫికల్టీస్ ఏమైతే ఉన్నాయి, ఎలా కలెక్ట్ చేశారు డేటా ఇన్ఫర్మేషన్ అనేది, ప్రొసీజర్, అవన్నీ కూడా సెకండరీ డేటాలో తెలుసుకోవచ్చు. ఓకేనా? Therefore, the detailed difficulties may pursue the researcher to decide that the potential information obtained is not worth the potential difficulties in conducting the research. So, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో, ఓకేనా, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్, ఐ మీన్ పొటెన్షియల్ ఉందా లేదా, ఓకేనా, పొటెన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏదైతే ఉందో, సో దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డేటా కలెక్ట్ చేసినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది మీకు సెకండరీ డేటాలో ఈజీగా తెలుస్తుంది. సో అలా తెలియడం వల్ల ఏమవుతుందంటే డిఫికల్టీస్ ఇన్ కండక్టింగ్ ప్రైమరీ రీసెర్చ్లో ఏదైతే ఉందో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు, దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెకండరీ డేటా. ఓకే, సరే, అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటాలో ఏమున్నాయమ్మా? ఈజీ ఆఫ్ యాక్సెస్, low cost to acquire, clarification of research questions, may answer research questions, may show difficulties in conducting primary research. Next, disadvantages of secondary data. Quality of research. Quality of research అనేది సెకండరీ డేటాలో తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. నాట్ స్పెసిఫిక్ టు రీసెర్చర్స్ నీడ్స్. ఓకే, రీసెర్చర్స్ కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో ఈ సెకండరీ డేటా కలెక్ట్ చేసినప్పుడు అవి స్పెసిఫైడ్గా ఉండవు, స్పెసిఫిక్ డేటా అనేది ఉండదు.
సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, టైం నాట్ టైమ్లీ. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే, జనరల్ గా మీరు రీసెర్చ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ప్రైమరీ డేటా తీసుకున్నారనుకోండి, అందులో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అప్డేటెడ్ గా ఉంటుంది. కరెంట్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ ప్రింటెడ్ కాదు అదేమీని, సరేనా? సో అలా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక సర్వే చేస్తున్నారండి, ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేశారు ఈ ఇయర్ లో, సరేనా? సో ఈ ఇయర్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని, ఈ ఇయర్ లో ఉన్న కాస్ట్ ని బేస్ చేసుకుని, లైక్ ఎనీ సదా సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మీ సర్వేకి పీపుల్ అనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, అలా రెస్పాండ్ అయిన ఆన్సర్స్ డేటా అనేది మీ దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ ద డేటా ఆఫ్ యువర్ దట్ ఇయర్. ఓకే, సేమ్ డేటా, సేమ్ క్వశ్చన్స్, దాన్ని మీరు సెకండరీ డేటా కింద యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ కి. సో ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు డేటాను సేమ్ క్వశ్చన్స్ అడిగి పీపుల్ దగ్గర ఆన్సర్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ లో ఆన్సర్ చేసిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండ్ ఇయర్ చేసే ఆన్సర్స్ తోటి టాలీ అవ్వవు కొన్ని సిచ్యువేషన్స్ లో. బికాస్ మేబీ ఆ ఇయర్ లో సిచ్యువేషన్స్ అనేవి బ్యాడ్ గా ఉండొచ్చు, ఈ ఇయర్ లో సిచ్యువేషన్స్ అనేవి గుడ్ గా ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ మనీ ఉండొచ్చు, లేదంటే శాలరీ టైంకి ఇవ్వచ్చు. సో ఇలాంటి టైం వస్తాయి, గుడ్ గా రావచ్చు. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది? మ్యాచ్ అవ్వదు. సో క్వాలిటీ ఆఫ్ ద రీసెర్చ్ అనేది ప్రైమరీ డేటాలోనే బాగుంటుంది, సెకండరీ డేటాలో బాగోదు. సో దట్స్ వై దిస్ ఇస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద సెకండరీ డేటా. సరేనా? అర్థమైందండి? హలో, ఏమన్నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడుతుంది సార్. Next, not specific to researchers' needs. So, in many cases, secondary data is not presented in a form that exactly meets the researchers' needs. Therefore, the researchers needs to rely on secondary data that is presented and classified in a way that is similar to their needs. కొన్ని సెకండరీ డేటా వచ్చేసరికి రీసెర్చర్స్ కి ఏవైతే స్పెసిఫైడ్ నీడ్స్ ఉంటాయో వాటిని సెకండరీ డేటా అనేది రీచ్ అవ్వలేదు, సరేనా? బికాజ్ ఎందుకంటే సెకండరీ డేటా ఆల్రెడీ అవైలబుల్ గా ప్రిపేర్డ్ గా ఉన్న డేటా, అది ఆ రీసెర్చర్స్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి రీచ్ అవ్వలేదు, సరేనా? అండ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది అని అవైలబుల్ గా లేకపోవడం. In many cases, researchers find information that appears valuable and promising. The researchers may not get the full version of the researchers to gain the full value of the study. This is because many researchers offer free portions of their research and then charges expensive fees for their full reports. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే రీసెర్చ్ చేస్తున్న డ్యూరింగ్ టైంలో సెకండరీ డేటా నుంచి వచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండకపోవడం, సరేనండి? సో అలా ఫుల్ గా ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి మనం రీసెర్చ్ చేయడానికి ట్రబుల్ అవుతాం. సో అందుకే ఈ సెకండరీ డేటా అనేది, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిసడ్వాంటేజ్ ఆఫ్ సెకండరీ డేటాలో మనం చెప్పుకుంటాం. ఓకేనా? So not timely. When using secondary research, one must exercise caution when using dated information from the past. With companies competing in fast-charging industries and out of the data, researchers reports may have little or no relevance to the current market situation. So కరెంట్ గా ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ గా లేకపోవడం. ఓకేనా? మీరు తెచ్చే సెకండరీ డేటా ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్న డేటా, అంటే ఎప్పుడో ప్రిపేర్ చేశారు వాళ్ళు. ఓకే, నా బిఫోర్ ఎప్పుడో డేటా ఉంటుంది, అది ఎప్పుడో
డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అలాంటి డేటాని ఇప్పుడు తీసుకొస్తే కరెంట్ మనకున్న మార్కెట్ సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవ్వదు. ఓకేనా, అవుట్డేటెడ్ డేటా ఉంటుంది అన్నమాట. మీకు సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే నాట్ టైమ్లీ మీన్స్ అవుట్డేటెడ్ డేటా. ఓకేనా, సో అవుట్డేటెడ్ డేటా తీసుకొస్తే ఏమవుతుంది, కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్కి మ్యాచ్ అవ్వదు. ఓకే, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. Quality of research, not specifying to researchers' needs and complete information, and not timely. Next, student, evaluation of secondary data. Availability, relevance, accuracy, sufficiency. These are the 4 evaluations of the secondary data. సరేనమ్మా, దీని గురించి మనం రేపటి క్లాస్ ఉందండి. ఎవాల్యుయేషన్ చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. డేటా కలెక్షన్ గురించి, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా గురించి, శాంప్లింగ్ గురించి మనం రేపటి క్లాస్లో చేసుకుందాం. టుమారో వి హ్యావ్ ఎ క్లాస్, రైట్? ఓకే, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయింటే అర్థం ఏంటి? క్లాస్ బోర్ కూడా వస్తుంది నాకు. ఏమా అంతేనండి? నో సార్. నో సార్. Thanks for response. Okay. Okay, enjoy your time. Any doubts so far? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉన్నాయమ్మా? ఓకే, ఒకవేళ మీకు ఏమైనా అడగండి. పడద్దు, మీకు సరే అడగండి. యూ హ్యావ్ మై నెంబర్. నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి నాకు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు